బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ఇక అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఇక విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ చెంచల్గూడ జైలు నుంచి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, చెంచల్గూడ జైలు దగ్గర హైటెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. ఇక్కడికి బండి ఫ్యాన్స్ భారీగా చేరుతున్నారు. అయితే ఏదైతే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం బెయిల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ బెయిల్ సంబంధించి 5:30 మాత్రమే అక్కడ ఏదైతే తప్పాల చేస్తేనే మాత్రం బెయిల్ ఇస్తారని కూడా చెప్పడం కానీ దాదాపు 5:35 బెయిల్ తీసుకురావడం ఇక్కడ గేట్ దగ్గర ఆపేయడం జరిగింది. బెయిల్ కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళింది. సూపరింటెండెంట్ పర్మిషన్ తోటి బెయిల్ ఇస్తానికి 10 నిమిషాలు సరళింపు కావాలని కూడా అక్కడ ఉన్న జైలు సూపరింటెండెంట్ కోరినట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ రోజు బండి బయటకు వస్తారా లేదా అని దానిపైన చూడవలసి ఉంది. మరికొద్ది సేపట్లో ఆ బెయిల్ మంజూరు అవుతుందా కాదా లేనిపైన హైటెన్షన్ మొదలైంది. ఇక్కడ మాత్రం భారీగా బండి ఫ్యాన్స్ ఇక్కడ చేరుతున్నారు. దీనికి సంబంధించి బండి బోనర్ కూడా ఇక్కడ చేరుతున్నారు. అంటే మరికొద్ది సేపట్లో బండి రిలీజ్ కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించి మనం చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మరొక హైటెన్షన్ మొదలైనట్టు కూడా తెలుస్తుంది. మరి కొద్దిసేపటి క్రితం బెయిల్ లోపలికి వెళ్ళినట్టు కూడా తెలుస్తున్నది. అదే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడు కూడా టైం సరిపోలేదు కాబట్టి అంటే రిలీజ్ చేస్తారా చేయరా, లేదంటే మండే ఈ రోజు దాకా విడుదల చేయకపోతే మండే రోజే అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దాంతో పాటు ఏదైతే బెయిల్ సమయాన్ని బట్టి మాత్రమే బెయిల్ ఆ తప్పాలు వేస్తే మాత్రం 5:30 వేస్తే మాత్రమే బయటకు తీసుకొచ్చడం కూడా జరుగుతుంది. దాంతో పాటు సూపరింటెండెంట్ సమయం సరిగ్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడికి దాదాపు బండి ప్యాసెంజర్ చేరుకున్నారు. ఏదైతే బండి నిర్దేశం కావచ్చు, వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో బండి బయటకు చెప్పడం కూడా జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం బెయిల్ సంబంధించి లోపలికి అయితే పంపలేదు. తర్వాత లోపల నుంచి ఫోన్ వచ్చినాక మాత్రమే లోపలికి బెయిల్ ఒక వ్యక్తి తీసుకెళ్లి లోపలికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే సూపరింటెండెంట్ పర్మిషన్ ఇస్తే తప్ప అది బయటకు వచ్చినట్టయితే కనపడతలేదు. ఇక్కడ ఏదైతే చెంచల్గూడ జైలు సంబంధించి ఇప్పటికీ హైటెన్షన్ అయితే ఇక్కడ మొదలైంది. ఏదైతే ఈ రోజు మాత్రం ఇది ఒక హైదరాబాద్ నడిచిందని చెప్పవచ్చు. బండికి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి మధ్యలో ఈ 4-5 గంటలలోనే ఏదైతే వైద్య పరీక్షలు కావచ్చు, ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ కావచ్చు, ఒకే రోజు గంటల వ్యవధిలోనే విచారణ చేయడం, ఇది వెనకాల రాజకీయ కుట్ర ఉందా అనే దానిపైన కూడా మనం చూడవలసి కూడా తెలుస్తుంది. మరొక సైడ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావన చేయలేదు కాబట్టి దీనిపైన కూడా కొంతమంది సోషల్ మీడియా చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో బండి రిలీజ్ అయిపోవడం కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరుగుతుంది. ఆయన కాన్వాయ్ కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. మరి ఇక్కడ చూసుకోవాల్సిన బండి ఫ్యాన్స్ కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ చేరుతున్నారు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మరి ఇవాళ చూస్తాం బండి ఫ్యాన్స్ మొత్తం ఇక్కడ చేరుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా బండి బయటకు వస్తారనే ఆలోచనతో ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. అల్లు అర్జున్ సంబంధించి ఆ బెయిల్ కూడా లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ప్రవీణ్ దీనికి సంబంధించి అసలు ఎందుకు ఈ ఒక రోజునే అరెస్ట్ చేయడం, విచారణ చేయడం అనేది కూడా హైకోర్టు తన న్యాయవాది నిరంజన్ రెడ్డి గట్టిగా పోరాడినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు అంటే ఒకే రోజు
ఎవరైనా పెద్దోళ్ళని అరెస్ట్ చేయాలంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా లోపల ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని వెనకాల ఎవరు ఏదుందో దానిపైన కూడా తెలుసు. చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. సినీ ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు స్పందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బండి తొక్కిసలాటలో చనిపోయిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇది పెద్ద ఇష్యూ కాదు, కావాలని దీన్ని ముందుకు ఇట్లా నడుస్తున్నారు కూడా వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పడం కూడా జరుగుతుంది. గతంలో ఎన్నో విషయాలలో ఇలాంటి తొక్కిసలాట జరగడం కావచ్చు, అభిమానుల మధ్య గొడవలు కావచ్చు, ఇలాంటి ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ బాహుబలినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు లేని యాక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తారు అనే దానిపైన కొంచెం ఆలోచించవలసి ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, వీళ్ళు రాజకీయ నాయకులు కూడా ట్వీట్ చేయడం కూడా జరుగుతుంది. హైడ్రాకి సంబంధించి కూడా చాలా మంది ఆత్మహత్య చేస్తూ అలాంటి వాళ్ళకి లేనప్పుడు ఎందుకు బండికి ఎందుకు ఈ శిక్ష విధిస్తున్నారు కూడా కొంతమంది విమర్శలు జరుగుతుంది. ఏదేమైనా సెంచర్ కూడా దగ్గర ఎక్స్టెన్షన్